మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. హై వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి ఒక లెక్చరర్, సాంస్క్రిట్ లెక్చరర్, అనంతపురం లెక్చరర్. అంటే బాగా అందరికీ ఇన్స్టా ఫాలో అయ్యేవారు మాత్రం ఖచ్చితంగా అనంతపురం లెక్చరర్ గురించి అందరికీ తెలుసు. నమస్తే అండి. నమస్తే మేడం. మధు గారు చాలా చక్కగా మోటివేట్ చేస్తారు కాబట్టి ఎగ్జామ్ టైంలో పిల్లలు చాలా మంది భయపడుతూ టెన్షన్ పడుతూ ఉంటారు. దానివల్ల ఏంటంటే వచ్చే ఆన్సర్స్ కూడా మర్చిపోతారండి, రాయలేరు ఆ టైంలో. పాపం ఒక్కొక్కలా భయపడుతూ ఉంటారు. ఎంతో మంది స్టూడెంట్స్ని మధు గారు మీరు చూశారు కాబట్టి నిజంగా పిల్లలు ఎగ్జామ్ టైంలో ఎలా టెన్షన్ పడుతూ ఉంటారు, క్వశ్చన్ పేపర్ చూసిన తర్వాత ఎందుకు మర్చిపోతారు పిల్లలు? కొంతమంది నిద్రపోతూ ఉంటారు, తూగు వస్తూ ఉంటుంది ఎగ్జామ్ హాల్. అది చాలా తక్కువ మందికి, బట్ వస్తుంది కంపల్సరీ. ఇవన్నీ ఎందుకు జరుగుతాయండి మేడం? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్ ఏంటంటే ఫస్ట్ నుంచి ప్రిపేర్ అవ్వడు మేడం. ఫస్ట్ పాయింట్ అదే మేడం. ఏ ముందులే చూసుకుందాం అంటూ దసరా వరకు వస్తాడు. దసరాకి బ్యాగ్ సర్దుకొని ఇంటికి వెళ్ళిపోతాడు మేడం. మళ్ళీ ఏ ముందులే చూసుకుందాం అనే లోపు సంక్రాంతి వస్తుంది, సంక్రాంతికి పోతాడు మేడం. అది జనవరిలో పడతాం డైరెక్ట్. ఇప్పుడు ఫిబ్రవరిలోనే ఎగ్జామ్స్ అంటున్నారు, పబ్లిక్ ఎగ్జామ్స్. సో చూస్తూ వాడు ఏం చేస్తాడంటే చూసుకుందాం అని చూసుకోవడాలు ఏముంటామంటే తెలుసుకోవడాలు లాస్ట్కి ఎగ్జామ్కి రెడీ అవ్వాల్సి వస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ప్రెజర్ బిల్డప్ అవుతూ వస్తుంది మేడం. కొంచెం అరే నేను ఆ రోజులో చదివింటే బాగుండు ఈ క్వశ్చన్ని. పక్కనోడు 10 క్వశ్చన్ నేర్చుకున్నప్పుడు వీడు ఒక క్వశ్చన్ నేర్చుకుంటాడు మేడం. ఈ ఒక క్వశ్చన్ నేర్చుకునే వానికి హెవీ ప్రెజర్ స్టార్ట్ అవుతుంది మేడం. ఈ ప్రెజర్తో వాడు అలా స్టార్ట్ చేస్తాడు కాబట్టి మర్చిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి మేడం. ప్రెజర్తో చదివే పిల్లలకి ఎక్కువ మర్చిపోతారు మేడం. ఓకే, అంటే వాళ్ళకు ఎలా అంటే ఎలా చెప్తారు మరి? అంటే ఇలా ఉండవు, అఫ్ కోర్స్ మనం ఎంత చెప్పినా పిల్లలు వాళ్ళు ఏం చేయాలో అదే చేస్తారు ఫైనల్ గా. బట్ మన బాధ్యత ఉంటుంది. పిల్లలు ఎగ్జామ్ రాయాలన్నా కూడా ఫుడ్ కూడా చాలా హెల్ప్ చేస్తుంది. ప్రాపర్ స్లీప్ ఉండాలి, ప్రాపర్ ఫుడ్ ఉండాలి, మంచిగా వాటర్ తాగాలి. సో వాళ్ళ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ ఎగ్జామ్స్ అనే టైంకే జ్వరాలు వస్తాయి మేడం పిల్లలు. ఫస్ట్ నేను మామూలుగా కాలేజ్ ఎగ్జామ్స్ పెట్టినప్పుడే జ్వరాలు వస్తాయి మేడం. పబ్లిక్ ఎగ్జామ్ అన్నప్పుడు ఒక లెక్చరర్స్ కూడా ఏం చేస్తారంటే పబ్లిక్ ఎగ్జామ్ ఇలా ఉంటుంది మీకు అంత ఈజీ కాదు. సో వీళ్ళని బాగా పబ్లిక్ ఎగ్జామ్ అంటే భయం అని కలిగేలా చేస్తారు మేడం. మెయిన్ పబ్లిక్ ఎగ్జామ్స్ వస్తున్నాయి, చదవలేకపోతున్నాం అని ప్రెజర్ ఏమంటారంటే ఇంట్లో వాళ్ళు కూడా పబ్లిక్ ఎగ్జామ్స్ అని ప్రెజర్ పెడతారు. లెక్చరర్స్ ఏమంటారు క్లాస్లో, పబ్లిక్ ఎగ్జామ్స్ రా వస్తుండేది అల్లాటప్ప ఎగ్జామ్స్ కాదు అవి. పబ్లిక్ ఎగ్జామ్స్ అంటే ఒక రేంజ్ లో ఉంటది, పక్కకు తల తిప్పేకుండదు, పక్కన వాళ్ళు ఎవరు చూపిరు, స్క్వాడ్ వస్తాడు అంటే ఒక ఎముడు వచ్చినట్టు స్క్వాడ్ ని చూపిస్తారు మేడం. అంటే మేము క్యాజువల్ గా అంటుంటాం మేము లెక్చరర్స్ కూడా, రే అల్లాటప్ప కాదు అక్కడ స్క్వాడ్ వచ్చినప్పుడు మామూలుగా ఉండదు, తల తిప్పితే మిమ్మల్ని డిపార్ చేస్తారు. సో ఈ ప్రెజర్ కూడా మనకి బిల్డప్ అవుతుంది మేడం. అంటే ఇది నార్మల్ ఎగ్జామ్ కాదా, ఇది సీరియస్ ఎగ్జామా, ఇది ఎలా ఉండబోతుంది, కొత్తగా వచ్చే స్టూడెంట్ భయపడడానికి అవకాశం ఉంటుంది. అక్కడ కూడా ప్రెజర్ స్టార్ట్ అవుతుంది. అంటే నేను ఏమంటానంటే ఓవరాల్ గా ఫస్ట్ నుంచి చదవని అబ్బాయి ప్రెజర్ గా ఫీల్ అవుతాడు. ప్రెజర్గా ఫీల్ అయిన అబ్బాయికి జ్వరాలు ఆటోమేటిక్గా వస్తాయి. ఈ జ్వరాలతో కొంతమంది ఫుడ్ సరిగ్గా తీసుకోక వైరల్ ఫీవర్స్ రావడం, వాటర్ సరిగ్గా తీసుకోవడం, డిప్రెషన్కి గురి కావడం పిల్లలు. ఆ ఎగ్జామ్ అంటే ఇంటికి వెళ్ళిపోదాం, స్కిప్ చేసేద్దాం ఎగ్జామ్స్ అనే మూడ్లో ఉంటారు మేడం. ఆటోమేటిక్గా ఇవి స్కిప్ చేసుకుంటూ వస్తాడు కాబట్టి పబ్లిక్ ఎగ్జామ్ వానికి ఒక యమధర్మరాజు కనపడినట్టు కనపడుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా భయంతో కొంతమంది ఎగ్జామ్ సరిగ్గా రాయలేకపోవడం, ఎగ్జామ్ హాల్లో ఊరిని కూర్చోని ఉంటాడు మేడం. అంటే ఏదో తపస్సు చేసే యోగి మాదిరి కూర్చొని ఉంటారు కొంతమంది. నేను ఆల్రెడీ ఇన్విజిలేషన్కి వెళ్తాం కాబట్టి అబ్జర్వ్ చేస్తాం. ఎరా చదువుకోలేదా అంటే వాడు ఏం మాట్లాడు మేడం, చదువుకోలేదు సార్ అని కూడా చెప్పాడు మేడం. ఊరినే పేపర్ మీద పెన్ పెట్టి అలా కూర్చొని ఉంటాడు. అర్థమైపోతుంది మనకు ఆటోమేటిక్గా మేడం ఈ అబ్బాయి ఏం చదువుకోలేదు అని చెప్పేసి. మనకే బాధ వేస్తుంది, ఎందుకంటే పబ్లిక్ ఎగ్జామ్ వచ్చేది ఒకసారి కదా మేడం. అరే కొంచెం రాసి పాస్ అయిపోరా అని చెప్పాలనిపిస్తుంటది. ఒక ఇన్విజిలేటర్గా అవన్నీ చెప్పకూడదు, వాని కర్మకు వాడిని వదిలేయాల్సి వస్తుంది. మనం ఏం చేయలేము వాడిని. ఆటోమేటిక్గా అంతా తెలుసు కదా మేడం, సిసి అండర్ కవర్లో జరుగుతాయి ఎగ్జామ్స్. మనం ఏ మాట మాట్లాడేకుండదు. అది ఆల్రెడీ అంతా చూస్తుంటారు ఆఫీసర్స్. మనకి డిఓ చీఫ్ అని 2 వస్తారు మేడం ప్రతి ఇంటర్ కాలేజ్కి. వాళ్ళు అబ్జర్వ్ చేస్తుంటారు, పెద్ద మానిటర్ ఉంటుంది. మానిటర్ ముందు ఇట్లా కూర్చొని అబ్బా అక్కడ ఎవరో తల తిప్పాడు అబ్బాయి, ఎందుకు తల తిప్పుతున్నాడు అని వస్తారు మేడం. వచ్చి చూస్తారు కాబట్టి అక్కడ మనం ఏం చేసేది ఉండదు, వాడేం చేసేది ఉండదు. వానికి ఏది మైండ్ లో ఉంటే అది రాయాల్సి వస్తుంది. ఒకప్పుడు ఈ సీసీలు ఏం లేవు, నిజంగా ఇన్విజిలేటర్స్ ఎంతో కొంత హెల్ప్ చేసి చిన్న చిన్న హెల్ప్ జరిగేవి. కనీసం అంటే పాస్ అయిపోవడానికి ఛాన్స్ ఉండేది. ఇప్పుడు కొంచెం సీరియస్ గా ఉంది కాబట్టి
బాగా చదవాల్సి వస్తుంది, ఆ ప్రెజర్ ఎక్కువ ఉంటుంది మేడం. టైంకి మిస్ అయ్యే స్టూడెంట్స్ కూడా ఉంటారు కదండి, టైంకి రీచ్ అవ్వలేక హడావిడిగా వచ్చి అవును. అప్పుడప్పుడు నేను ఒక పరిగెట్టుకుంటూ. ఇద్దరు ముగ్గురు నేను డ్రాప్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి మేడం. ఆ, ఒక లెక్చరర్ అయినప్పటికి కూడా అంటే రోడ్లో ఆగిపోయిన పిల్లలు ఉంటారు కదా మేడం, ఉమ్, నేను అదే వేలో వెళ్తుంటాను. సార్ అని లిఫ్ట్ అడిగిన వాళ్ళు నేనే కాదు, చాలా మంది లిఫ్ట్ ఇస్తారు మేడం ఆ టైంలో. సో వాడు ఆతృతతో ఇంకో కొన్ని మర్చిపోయే ఛాన్స్. మర్చిపోతాడు. ప్రెజర్ మేడం. ఇప్పుడు ప్రెజర్ కుక్కర్ చూడండి, విజిల్ వేస్తుంటది, ఉమ్, ఆ లోపల ప్రెజర్ ఎక్కువైపోయి విజిల్ స్టార్ట్ అవుతుంది మేడం. ఉమ్, ఇక్కడ కూల్ గా ఉండాలి మేడం, మైండ్ కూల్ గా ఉండాలి. అంటే ఎగ్జామ్ సెంటర్ కి త్వరగా చేరుకున్నాడు కూల్ గా ఉంటాడు మేడం. అది కూడా అంతో ఎంతో బాగా చదివి నేను ఈ క్వశ్చన్ పర్ఫెక్ట్ అని నేర్చుకున్నవాడు సరదాగా సంతోషంగా ఉంటాడు మేడం, వాడు బాగానే రాస్తాడు. ఈ అటు ఇటు కాకుండా నేర్చుకున్న వాళ్ళు అల్లాడిపోతుంటారు మేడం ఆ ఎగ్జామ్ టైంలో, భయపడుతుంటారు. పేరెంట్ని దగ్గర పట్టుకొని ఇట్లా కూర్చుంటారు అమ్మాయిలు అయితే, నాన్న నువ్వు పోవద్దు నువ్వు ఉండాలి. ఇంకొకటి ఏంటంటే నేను చూసిన ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మేడం, ఎగ్జామ్ హాల్స్ దగ్గరికి 10 minutes టైం ఉంటుంది, అప్పుడు విపరీతంగా చదువుతారు. బుక్స్ అక్కడ ఆటోలో. పెట్టుకునే ఊరుకు చాలా మందిని చదువుతారు, అబ్జర్వ్ బండిలో చేస్తా, చదువుతారు. జర్నీలో వెళ్తేటప్పుడు డాడీ ముందర బైక్ నడుపుతుంటాడు, వెనకాల అమ్మాయి కూర్చొని చదువుకుంటుంటది. ఈ చదువు ఎందుకు ఇంతకు ముందు లేదు అనిపిస్తుంటది మేడం. కరెక్టే కదా. అంటే కనీసం 10 days బిఫోర్ ఎందుకు చదవలేదు? ఆ స్కూటర్ మీద, ఆ బైక్ మీద, ఆ బస్ లోన ఎందుకు చదవాల్సి వస్తుంది? నువ్వు అంత కర్మ ఎందుకు నీకు? అది చదివింది గుర్తుపెట్టుకోలేవు, ఇంపాసిబుల్ మేడం. మర్చిపోతానేమో చదివే మర్చిపోతారండి. ఇది వస్తుందేమో అని ఆ. పక్కన వాళ్ళు చెప్పింటారు స్టూడెంట్, రే ఇది ఇంపార్టెంట్ రా, ఇది వచ్చే ఛాన్స్ ఉంది అన్నప్పుడు వానికి వచ్చింది కాకుండా వాని చదువుతా అంటాడు. అరే ఇది వచ్చిందని చెప్పాడు కదా, 10 మంది చెప్పారు నా ఫ్రెండ్స్, అది కూడా బ్రిలియంట్స్ చెప్పారు ఇది వస్తుంది అని, రాని దాన్ని పట్టుకొని కూర్చుంటాడు మేడం. అప్పుడు రాని దాన్ని పదే చదువుతూ ఉంటాడు. ఈ చెప్తారు చూడండి, ఉన్నది భయ ఉంచుకున్నది భయ అంటారు చూడండి, వానికి వచ్చింది కూడా పోతుంది మేడం. నేనేమంటానంటే వచ్చిన 10 questions పర్ఫెక్ట్గా నేర్చుకొని అవి వస్తాయని పూర్తిగా నమ్మకంతో ఎగ్జామ్కి లోపలికి వెళ్ళాలి మేడం. ఎగ్జామ్ వెళ్ళే వాళ్ళు ఎలాంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అవి ఎలాగో ఇస్తూ ఉంటారు కదా. ఎగ్జామ్ లో ఇంపార్టెంట్ ఇవ్వని లెక్చరర్స్ ఉంటారు మేడం, ఎందుకంటే అందరూ హైలీ క్వాలిఫైడ్ లెక్చరర్స్, ప్రతి ఒక్కరికి ఏది ఇంపార్టెంట్ అనేది తెలుసు మేడం లెక్చరర్స్ కి. ఆ ఇంపార్టెంట్ నుంచి ఇప్పుడు స్టూడెంట్స్ ఎలా తయారంటే, నేను ఒక 20 questions ఇంపార్టెంట్ ఇస్తే దీంట్లో ఇంకా ఇంపార్టెంట్ చెప్పమంటారు, వెరీ ఇంపార్టెంట్. వెరీ ఇంపార్టెంట్. 10 తీసుంటాను, ఇంకొంతమంది ఇంకా బార్డర్ లో పాస్ అయ్యాలి, ఒక 5 చెప్పండి సార్. ఆ 5 questions నేను చెప్తే అవి రావు మేడం. చూడండి మేడం, ఆ 5 లో ఇంకా ఏరమంటాడు వాడు, ఇంకెక్కడ ఏరమంటారు మేడం. ఇలా చెప్పండి సార్, అలా చెప్పండి సార్ అంటే అప్పుడు మాకు వాడే గురువులా కనపడతాడు మేడం. యాక్చువల్ గా వీడేంట్రా ఇలా తయారయ్యాడు, ఈ స్టూడెంట్స్ ఇంపార్టెంట్ 20 చదవండిరా అని చెప్తే సంవత్సరం అలా చదువుకోకుండా ఎగ్జామ్ మూమెంట్ లో వచ్చేసి దీంట్లో ఇంపార్టెంట్ అంటారు. ఆశ్చర్యం మేడం, అది నిజంగా సవాల్ మేడం మాకు కూడా. నిజంగా అది మీకు పెద్ద సవాలండి. పిల్లలకి అంటే అది భయం అవుతుంది మేడం మాకు, ఈ 5 చదువురా అని చెప్పడానికి మాకు భయం వేస్తుంది పని చూస్తే. ఎలా ఉంటదండి ఒకవేళ పిల్లలు పొరపాటున కిస్మత్ బాగలేక ఫెయిల్ అయ్యారనుకోండి, మేడం పేరెంట్స్ నుంచి మీకు ప్రెషర్ ఉంటుందా? అలా ఏమి ఉండదు. అంటే ప్రెజర్ అయితే ఆటోమేటిక్ గా ఉంటది మేడం. ఉంటదా? అంటే మరీ స్పెసిఫిక్ గా ఏముండదు, ఎందుకంటే మనం ముందే చెప్తాం పేరెంట్ కి, నా సబ్జెక్ట్ లో ఇలా ఉన్నాడు, అన్ని సబ్జెక్టులో ఇలా ఉన్నాడా వాడు అని అబ్జర్వ్ చేసి ఓవరాల్ గా ఎగ్జామ్ మీద దాంట్లో ఇన్ని వచ్చినాయి, దీంట్లో ఇన్ని వచ్చినాయి, ఓవరాల్ గా పేరెంట్ కి ఒక హింట్ అయితే ఇస్తారు మేడం. ప్రతి కాలేజ్ వాళ్ళు, మీ అబ్బాయి స్లో రన్నర్, బాగా చదవలేకపోతున్నాడు అని ఒక్కసారి ఆ పేరెంట్ కి చెప్తే ఓకే మా అబ్బాయి స్లో రన్నర్ అనేది ఆయనకు కూడా అర్థమవుతుంది మేడం. సో మీ దగ్గర ఇలాగే సినిమా స్టోరీస్ కూడా రాస్తూ ఉంటారేమో. రాస్తుంటారు ఎప్పుడో మేడం. బాహుబలిలో ఏదో స్టోరీ అవును. రాశారని విన్నాం. అంటే ఏ స్టోరీ అయినా రాస్తారు మేడం వాళ్ళు తలుచుకుంటే, వాని స్టోరీ కూడా రాస్తాడు, డౌటే లేదు. లవ్ స్టోరీలు రాయడం కొందరు రిక్వెస్ట్ చేసుకుంటారు కదా, నన్ను ఎలాగైనా పాస్ చేయించండి, మీ నెంబర్ ఇవ్వండి, డబ్బులు నంబర్ వేస్తాను. కంపల్సరీ మేడం. అవన్నీ ఎందుకంటే పట్టించుకోని రూల్స్ కాబట్టి మనం ఏం చేయలేము. వాని బాధలు, వాని కష్టాలు, మా అమ్మకి ఇలా జరిగింది, మా నాన్నకి, నేను చదివాను మేడం. నిజంగా చదువుకొని రాయండ్రా అంటే మీ ఇష్టం వచ్చినట్లు స్టోరీలు, Stories రాస్తారు. క్వశ్చన్ పేపర్లు, అంటే స్టోరీస్ రాయడానికి వానికి ఒక రీజన్ ఉంది మేడం. ఆ స్టోరీస్ ఇన్ ద సెన్స్ సినిమా వాడు స్టోరీస్ ఎందుకు కూడా రాస్తున్నాడు ఆ రాస్తున్నారు స్టోరీ అంటే, కదా. ఎక్కువ విజువల్ వండర్స్ కి అలవాటు పడ్డాడు అబ్బాయి. ఈ క్లాస్ లో చెప్పే ఇప్పుడు బాహుబలి స్టోరీ చూపించడానికి రాజమౌళి గారు చూపిస్తే చూస్తారు మేడం, మనం బుక్ లో చెప్పాల్సి వస్తుంది ఎనీ టైం. అలా ఒక చెట్టు ఉండేది, అవును. ఒక చెట్టు కింద పక్షి ఉండేది, ఇలా చెప్తే వాడు ఊహించుకోవడానికి ఇబ్బంది పడుతున్నాడు. అదే విజువల్ గా చూపించినాడు అనుకో, చెట్టు మీద ఒక పక్షి ఇలా చూపిస్తే వాడు చూస్తున్నాడు మేడం బాగా. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కొంచెం Right. అలా ఉంది మేడం. సో ఇదండి నిజంగా ఎగ్జామ్స్ అనేది ప్రతి ఒక్కరికి టెన్షన్ ఉంటుంది. అది ఏం ఉండదు, మనం ఒక ప్లేస్ మారిపోతాం, ఒక కొత్త మనుషుల మధ్య కూర్చొని రాస్తాం. అది మనం నిజంగా దాన్ని చాలా భూతత్వంలో పెట్టి టెన్షన్ గా ఫీల్ అయిపోయి ఉన్న ఆన్సర్స్ మర్చిపోతాం. సో ఎవరు టెన్షన్ గా ఫీల్ ఒక్క విషయం ఏంటంటే మేడం,
పేరెంట్స్ రిస్క్ తీసుకోవాలి మేడం. ఇప్పుడు Yes. మనకి జనవరి స్టార్ట్ అయిందంటే పబ్లిక్ మోడ్లో ఉన్నాడు వాడు, అంటే ఉమ్, ఒక సపరేట్ లోకంలోకి వెళ్తాడు మేడం వాడు. ఉమ్, అది కొత్త బంగారు లోకమో యమధర్మరాజు లోకమో మనకు తెలియదు. ఉమ్, వాడు ఫీల్ అయ్యేది ఏంటి అనేది మనం అర్థం చేసుకోవాలి. Right. అంటే డిఫరెంట్ మెంటాలిటీ చూపిస్తాడు వాడు. ఉమ్, అంటే ప్రెజర్గా వీడున్నాడా, ఉమ్, చదువు మీద చదువుతున్నాడా, ఉమ్, లేదంటే తప్పించుకుని వెళ్దాం అనుకుంటున్నాడా, ఉమ్, ఇలా మేడం. అందుకే నేను ఏం చెప్తానంటే పేరెంట్ అబ్జర్వ్ చేయండి ఖచ్చితంగా. ఎందుకంటే సూసైడ్ వరకు వెళ్తున్నారు. మొన్న చదువుతూ ఒక అబ్బాయి క్లాస్లో డైరెక్ట్ వరండాలో నుంచి దూకేశాడు మేడం. అది సీసీ కెమెరాలో కూడా చూసాం మేము. అది సమ్ ఆఫ్ కాలేజెస్, అవి చెప్పకూడదు మనం. అలా దూకేసిన అబ్బాయిని షాక్, లెక్చరర్ షాక్, స్టూడెంట్స్ కూడా ఆపడానికి వెళ్ళారు పాపం. అంతే, బుక్ పట్టుకున్నాడు, అవతలకి వెళ్ళిపోయినాడు, కింద పడి చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు అనేది వాళ్ళ నాన్నకు షాకు, ఒక లెక్చరర్ షాకు, పక్కనున్న స్టూడెంట్స్కి షాక్ మేడం. ఇలాంటి వాళ్ళు ఒకరిద్దరు కాదు, చాలా మంది ఉన్నారు. కనపడుకోకుండా చనిపోతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ప్రెజర్ వచ్చినప్పుడు అబ్జర్వేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ మేడం. Correct. మేము ఒక స్టూడెంట్స్ని, మేము ఒక లెక్చరర్స్గా అబ్జర్వ్ చేస్తాం. అంటే వాడు మూడీగా ఉన్నాడంటే ఏంట్రా అలా ఉన్నావు, ఏంటి నీ, ఏమైంది నీకు అసలు, అంటే సాడ్ మూమెంట్లో ఉన్నాడు, ఈజీగా అర్థమైపోతుంది మేడం. మనం రిలేషన్గా ఉంటాం కాబట్టి. సో పేరెంట్స్ ఖచ్చితంగా అబ్జర్వ్ చేయకపోతే ఇంట్లో వాళ్ళ పరిస్థితులు, ఉమ్, వాడు ఎలా బిహేవ్ చేస్తున్నాడు, Right. ఎగ్జామ్ ప్రెజర్, నాన్న ఎగ్జామ్ పాస్ అవరా చాలు. అందుకే గవర్నమెంట్ కూడా బ్యానర్ వేస్తున్నారు మేడం, ఉమ్, ప్రాణం ముఖ్యం ఎగ్జామ్ కాదు Correct. అని చెప్పేసి బోర్డు వేస్తున్నారు గవర్నమెంట్ వాళ్ళు. ఎందుకంటే చాలా మంది చనిపోతారు, ఉమ్, అంటే మార్కుల కోసం కాదు, మనం బతుకు కోసం బతుకుదాం Right. అనే ఉద్దేశంతో ఉండాలని చెప్పేసి గవర్నమెంట్స్ కూడా బ్యానర్స్ వేస్తున్నారు. కానీ పేరెంట్ ఉరుకులు పరుగులు పెడుతున్నాడు మేడం. అదే. వాడు ఫస్ట్ వచ్చాడు, నువ్వు ఎందుకు ఫస్ట్ Hmm. రాలేకపోతున్నావు, వాడు బాగా చదువుతున్నాడు, నువ్వు ఎందుకు బాగా చదవలేకపోతున్నావు, Right. వాడికి ఫస్ట్ ర్యాంక్ నీకెందుకు ఫెయిల్, నువ్వు ఎందుకైనావు. అంటే ఫెయిల్ అంటే వాడు ఇంకా దేనికి పనికిరానోడు అనేది అట్లా చూస్తున్నారు మేడం. అది ఆపాలి మేడం. కరెక్ట్ అండి, నిజంగా ఆపాలి. అబ్జర్వేషన్ చాలా ఉండాలి పిల్లలు. ఇప్పుడు ఉన్న కాలంలో పిల్లలు చాలా సెన్సిటివ్ గా కూడా ఉన్నారు. దయచేసి మనమే అర్థం చేసుకొని. అంటే యాక్చువల్గా వాళ్ళకి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరిగింది మేడం. ఉమ్, గెలుపు అనేది ఒక్కరికే ఉంటుంది మేడం, అది గుర్తు పెట్టుకోవాలి బాగా. Right. గెలుపు అనేది ఒక్కరికే మేడం. అది. అంతే అంతే ఖచ్చితంగా బాగా ఫైట్ చేయనిద్దాం పిల్లలతో, అంతే. బాగా ఫైట్ చేయని తప్ప నువ్వు ఎందుకు గెలవలేదని కూడా అనుకో. అనొద్దు. క్వశ్చన్ ఇద్దరు ఒకే ఇంట్లో ఇద్దరు కొడుకులకి ఒక నేషనల్ కి వెళ్తే ఇద్దరికి వాళ్ళకే పడినా కూడా ఒకటే గెలుస్తుంది. గెలుస్తారు అంతే కదా. గెలుపు అనేది ఒక్కరికే. ఇద్దరు కొడుకులు గెలవాలనుకోవడం తప్పు కదా మేడం. ఇద్దరు కొడుకుల్ని గేమ్ లో నేషనల్ గేమ్ ఆడిచ్చినా ఒకటే విన్నర్ అవ్వాలి, అది రూల్. కానీ ఫైనల్ వరకు ఫైట్ చేసే విధానాన్ని మెచ్చుకోవాలి మేడం పేరెంట్స్. Right. అది మెచ్చుకోవడం కొంచెం తగ్గిపోయింది మేడం Correct. పేరెంట్స్ లో. అది నిజంగా పేరెంట్స్ మెచ్చుకోవాలి, అబ్జర్వేషన్ చేయాలి, ఫ్రెండ్లీగా ఉండాలి, చాలా ఇంపార్టెంట్ అండి. థ్యాంక్ యూ అండి. ఓకే మేడం, నమస్తే.